ఇచ్చినటువంటి వ్యక్తిని ఇక్కడే సైకిల్ తొక్కుంటూ కాలేజీకి వెళ్ళి చదువుకొని అక్కడ చదువుల వారి వీధిలో ట్యూషన్ చదువుకొని వీళ్ళంతా మా మిత్రులు. సో కాబట్టి మీ వాడిగా నాకు చిన్నకృష్ణ గారు చాలాసార్లు చెప్పారు, అంటే రామ్కి గారి తమ్ముడు, ఆయన నాకు మంచి మిత్రులు. కార్యక్రమం ఉంటే చెప్పండి అని. కానీ ఇక్కడ ప్రతిసారి వాట్సాప్లో చూస్తున్న తర్వాత నిజంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సహజంగా మాకు ఒక్కొక్కసారి, నాకే కాదు చాలా మందికి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది. ఒక మంచి భగవంతుని కార్యక్రమంలో చాలామంది చెప్తూ ఉంటారు కూడా, మంచి సాంప్రదాయ సిద్ధమైనటువంటి కార్యక్రమాలు పెట్టాలి తప్ప ఏవి పడితే అవి పెట్టేస్తున్నారని చెప్పి బాధపడిన వాళ్ళు కోకళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ రోజు వాట్సాప్లో చూస్తుంటే చక్కని నృత్యాలు, సాంస్కృతిక నృత్యాలు, సాంప్రదాయమైనటువంటి అందరికీ కూడా శిరస్సు నుంచి పాదాబంధనాలు చేస్తున్నాను. ఎందుకంటే స్కిట్ చేయడం, డైలాగ్ చెప్పడం చాలా ఈజీ, కానీ ఒక పౌరాణిక డైలాగ్ చెప్పాలన్నా, ఆ భంగిమ చేయాలన్నా నేను చాలాసార్లు ట్రై చేశాను.